మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని 5వ వార్డు ప్రజలు కనీస సౌకర్యమైన వీధి లైట్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వార్డు పరిధిలో రాత్రి వేళల్లో చీకటి అలుముకోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వృద్ధులు బయటకు రావాలంటే ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. చీకటి కారణంగా పాములు, తేళ్లు సంచరిస్తుండటంతో ప్రాణభయం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వీధి లైట్లు ఏర్పాటు చేయాలని గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులకు పలుమార్లు విన్నవించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని వార్డు ప్రజలు ఆరోపించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని వెంటనే వీధి లైట్లు ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే 5వ వార్డు ప్రజలంతా కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. అధికారులు, ప్రజలు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. చెప్పమ్మా. 5వ వాళ్ళ కరెంటు దిగ్గపోయింది, మస్తు రోజులు అవుతుంది. ఎప్పుడే ఎవరు పట్టించుకుంటలేరు. మరి పాములు, తేళ్ళు అన్ని కనిపిస్తున్నాయి. మరి ఇట్లా పట్టించుకోకపోతే మరి ఎట్లా చేయాలి? ఎన్ని మనం చెప్పినా ఎవరు పట్టించుకోరా? మరి ఎట్లా చేయాలి? అన్ని పాములు, తేళ్ళు ఎన్ని రోజులు మొత్తుకోబట్టి కరెంటు పోయింది అంటే కూడా ఓలు పెట్టి పట్టించుకోవట్లేరు. పాములు వెళ్ళబట్టి తేలిలో బట్టి మొత్తం ఇంద చుట్ట తిరుగుతున్నాయి. ఎట్లుండాలి ఈ పాములలో, తేలల్లా? ఆ లైట్ వేసేదాకా కాదు, లైట్ వేస్తేనే మంచిగా. మీ సర్పంచ్ దగ్గరికి వస్తారు. నేను కూడా సర్పంచ్ ఇంటికి పోతే పిలిచిన వాళ్ళకడు అన్నమ్మడు ఆయన అటే నీటే ఏంటికి ఎక్కి అందరితో ఒకతోటి చూపిస్తోలే కానీ ఎవరేం చేసేవాళ్ళు లేరు. కరెంట్ ఏమంటే ఎన్ని రోజులు అయ్యేది? శివమని శీకలో వస్తున్నాము. ఆ పాములు తేలి వెళ్తున్నాయి సావా నాక కలిసి